తెలంగాణ ఫేమస్ అయిన సర్వపిండిని హెల్తీగా చేయాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు బియ్యం పిండి, అలాగే వేయించి క్రష్ చేసుకున్న పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకొని చాలా గట్టిగా కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకొని చపాతీ ముద్దలాగా చేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి కళాయి తీసుకొని దానికి ఆయిల్ రాసి ఆ మిశ్రమంలో కొంచెం ముద్దను తీసుకొని కళాయిలో పెట్టి అన్ని వైపులా ప్రెస్ చేసుకోవాలి. తరువాత ఆయిల్ వేయడానికి వాటి మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. ఆ హోల్స్లో ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టి కలర్ మారినంత వరకు కాల్చుకోవాలి. అలాగే రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటుంది. అంతేనండి, మన రాగి సర్వపిండి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.